జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సమక్షంలో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేయబడింది. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. రహదారి భద్రతా ప్రతిజ్ఞ. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అండ్ బ్రింగ్ దెమ్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్. సో ఆర్టికల్ 15 లో ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆర్టికల్ 17 అన్టచబిలిటీ బ్యాన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 18 ఈ టైటిల్స్ అన్ని అబోలిష్ చేయడం జరిగింది. టైటిల్స్ అంటే ఏంటి? అప్పుడు కింగ్స్ ఉన్నారు, ప్రిన్సెస్ ఉన్నారు, మహారాజా, రాయ్ బహదూర్, ఇవన్నీ టైటిల్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది ఆర్టికల్ 18. తర్వాత ఇప్పుడు చెప్పారు అవగాహన కల్పించడానికి మూక్ నాయక్ మరియు బహిష్కృత్ భారత్ పత్రికలను కూడా ప్రారంభించారు. సో దాని తర్వాత కాన్స్టిట్యూషన్ మన దేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మరియు లా మినిస్టర్గా కూడా పనిచేశారు. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్లో మెయిన్ రోల్ ఉంది. ఈరోజు ఒక వీ హ్యావ్ అవగాహన కల్పించడానికి మూక్ నాయక్ మరియు బహిష్కృత్ భారత్ పత్రికలను కూడా ప్రారంభించారు. సో దాని తర్వాత కాన్స్టిట్యూషన్ మన దేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మరియు లా మినిస్టర్గా కూడా పనిచేశారు. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్లో మెయిన్ రోల్ ఉంది. ఈరోజు ఒక వీ హ్యావ్